ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. సన్నిధి మహిమ అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ ఎం రాజ్ దయాకర్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. మీరందరూ వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఇప్పుడు దైవ ధ్యానమునకు ముందు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు ధ్యానించుకుందాం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద నుండి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడమని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన దేవా, సర్వశక్తుడవు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ దైవ దాసుని ప్రభువా నీ సన్నిధిలో నిలువబెట్టి ప్రభా నీ వాక్యమనే విత్తనాన్ని ఇప్పుడు విత్తుచుండగా ప్రభా అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపజేయండి ప్రభా. ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా వారికి ఆశీర్వాదకరముగా తండ్రి ఈ వాక్యం ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరెవరు ఏ అవసరతల నిమిత్తం ప్రభా ఇక్కడికి వచ్చినారో ప్రభా వారికి తగినటువంటి వాక్యాన్ని ప్రభా ఈ దైవజన ద్వారా అందించడానికి నీ కృప కుమ్మరించమని అడుగుచున్నాం. గొప్ప దేవుడా, నువ్వు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. ప్రతి వాక్యాన్ని ప్రభా నువ్వే మాట్లాడుచున్నావని ప్రతి బిడ్డ తెలుసుకొని ఆ వాక్యాన్ని మొదటి నుండి చివరి వరకు విని దాని ద్వారా ప్రభా నాయన వారు మేలు పొందడానికి నీ సహాయం చేసి కుమ్మరించి ప్రభా బిడ్డలందరూ కూడా సంతోషంతో విని దాని ప్రకారంగా వెళ్ళడానికి నువ్వు సహాయం చేయమని నా ప్రభు అయిన యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు త్రిత్వ దేవనామములో మీకు శుభములు కలుగును గాక. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో నుంచి అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. వెలుగు ప్రకాశించెను. సౌలు భయంకరమైనటువంటి అంధకార జీవితంలో ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంది. క్రైస్తవ సమాజంలో వెళ్ళేవారిని అనేకమైన హింసలు చేస్తూ ఉన్నట్లుగా లేఖనములు చూడగలుగుతూ ఉన్నాం. ఆ కాలంలో యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరిపోయేది. భక్తిగల మనుష్యులు అనగా స్తెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉండెను. ఇతను దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను పాడు చేస్తూ క్రైస్తవులను ఈడ్చుకుంటూ చెరసాలలో వేసే దుర్మార్గుడిగా దుష్టుడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన మీద వచ్చి ప్రకాశించింది. ఎప్పుడైతే ఆ వెలుగు ప్రకాశించిందో ఆ వెలుగును చూడలేక అతను క్రింద పడిపోయినట్లుగా బైబిల్లో గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రకాశత అనేది దేవుని యొక్క వెలుగులో
ఎవరు నీతిగా ఉంటారో, ఎవరు దేవుని యొక్క మార్గంలో వెళ్తూ ఉంటారో వారు ప్రకాశించుదురు. అలాగే ఇక్కడ దేవుని బిడ్డలను హింసిస్తూ దేవుని మార్గంలోనికి వెళుతున్న బిడ్డలను చెరసాలలో వేస్తున్నటువంటి సౌలు దమస్కు వెళ్ళే మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వెలుగును చూసి కింద పడిపోయినప్పుడు అతనికి ఏమీ కనబడలేదు. ఒక స్వరము మాత్రము వినబడింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక స్వరము పలుకట వినెను. ప్రభా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును. ప్రియరా, లూకాసు వార్తలో 2వ అధ్యాయము 9వ వచనములో లేఖనములు గమనిస్తే ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిసెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇక్కడ కొందరు గొర్రెలు కాసుకొనే మంద కాపురులు అంధకారములో చీకటిలో సంచరిస్తూ భయముతో వారు ఉంటున్న సమయంలో వారికి సహాయం లేక వారు ఎన్నో బాధలతోనూ ఇబ్బందులతోనూ ఆ మందలను కాసుకొని ఉండగా వారికి సహాయం లేనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దూత వారి యొద్దకు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. దూత వారి యొద్దకు వచ్చి నిలిసెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడినట్లుగా, భయపడకుడి, మీ కొరకు ప్రభువు మిమ్మల్ని రక్షించడానికి ఒక రక్షకుడు మీ కొరకు వధించాడని వారికి శుభవార్త చెప్పినట్లుగా వారు ఎంతో సంతోషంతో ప్రభువును దగ్గరికి వెళ్ళి ఎంతో ఆరాధించి స్తుతించి ఘనపరిచినట్లుగా లేఖనములో వివరిస్తూ ఉన్నవి. ప్రియులారా, ఇక్కడ సౌలు కూడా దేవుని యొక్క బిడ్డలను ఎంతగానో హింసించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. అటువంటి సౌలను దేవుడు ఆయన యొక్క ప్రకాశతతో, ఆయన యొక్క మహిమతో, ఆయన ప్రభావంతో కనబడి సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే కింద ఉన్నటువంటి ఆయన కళ్ళు తెరవాలనుకున్నా తెరవలేనటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ సౌలు 3 రోజులు అన్న పానములు లేకుండగా ఉన్నట్లుగా దేవుని లేఖనములు కనబడుతూ ఉన్నది. ఒక్కొక్కసారి దుర్మార్గుల దగ్గరికి వస్తూ ఉంది, ఒక్కొక్కసారి అంధకారములో ఉన్నటువంటి వారి దగ్గర కూడా దేవుని యొక్క మహిమ రావచ్చు. అయితే దేవుడు అననీయ అనే శిష్యుడి దగ్గరికి వచ్చాడు. లేఖనములు చూడగలిగితే దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతడిని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు అంటూ ఉన్నాడు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్షు అయిన సౌలు వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనగానే అననీయ అభ్యంతరపరిచాడు. అతను తల మీద ఒక దైవజనుడు చేతులుంచుట దర్శనంలో చూశాడు. నువ్వు వెళ్ళు అని దేవుడు దర్శనమందు అననీయకు చెప్పుతుండగా అననీయ ఈ విధముగా అంటున్నందుకు అననీయ లేఖనంలో 13వ వచనంలో, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. కీడు చేసే మనుషులు, దుర్మార్గులైనటువంటి మనుషులు, దేవుని యొక్క ప్రభావానికి హత్తుకున్నటువంటి వారుగా, అతడు దేవుని చూసిన వాడిగా, అతడు కనులు తెరవలేనటువంటి వాడుగా, అన్నపానములు మానివేసి 3 దినములు అతడు ప్రభు కొరకు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీవు వెళ్ళుము, అతను నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనముగా నేను నియమించుకున్నాను అన్నప్పుడు అననీయ ప్రభు వెళ్ళమనగానే అతడు దుర్మార్గుడు, దుష్టుడు, అతడు చేసిన కార్యములన్నీ అతను బయటపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనిషిలో ఎన్నో చెడ్డ గుణాలు ఉండవచ్చు. ప్రభువుని చూసిన తరువాత వారిలో ఉన్న గుణాలన్నీ మారిపోవచ్చు. అలాగే
ఇక్కడ సౌలు దేవుని ప్రభావమును మహిమను చూసిన తరువాత అతడు ప్రభు కొరకు ప్రార్థన చేసినట్టు ఒక ఆయుధముగా, అతడు ఒక సాధనముగా, ఒక పాత్రగా మిగిలిపోయాడు. విషయం ఏమిటంటే, ప్రభు దృష్టిలోనికి మనం తీసుకుని వెళ్ళటం, ఒక అంశమును ప్రభు దృష్టిలోనికి మనం వినవించినప్పుడు ప్రభు చిత్తం అది చేయగలడు అంటే చేయగలడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో కనబడుతున్న మాట, ఆయన శిష్యులు ఏది చెప్తే అది చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ ఒక భక్తుడు అననీయాకు దేవుడు చెప్పినప్పుడు నీవు వెళ్ళము అది అంటాడు. ఆయన మీతో చెప్పినది చేయడని శిష్యులతో చెప్పి తల్లి వెళ్ళినట్లుగా ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప ఆశ్చర్యకార్యము వారి జీవితంలో మధురమైనటువంటి ద్రాక్షరసము చేసినట్లుగా, నీళ్లను ద్రాక్షరసంగా చేసినట్లుగా లేఖనములో చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగే ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలోనికి నడవక వెలుగు సంబంధులుగా ఉండగలరు. అయితే దేవుని యొక్క మాటను పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క వెలుగును చూసినటువంటి ఈ సౌలు అనేకమైనటువంటి విజ్ఞాపనలతో 3 దినములు ప్రభువుకు విలపిస్తూ ఉన్నాడు. అయితే దేవుని సహవాసంలో ఉన్నటువంటి నీవైనా నేనైనా ప్రభు సహవాసంలో ఉంటే, ప్రభు సన్నిధిలో ఉంటే నీ ముఖము తెలుపు అవుతుంది అని భక్తులు చెప్తూ ఉన్నారు. లేఖనంలో నిర్గమకాండం 34వ అధ్యాయంలో 29వ వచనంలో సీనాయి పర్వతం మీదకు వెళ్ళినటువంటి మోషే 40 దివారాత్రములు దేవునితో సహవాసము చేశాడు. చేసిన తర్వాత కొండ దిగి 10 కమాండ్మెంట్స్ పలకలను తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖము ప్రకాశవంతముగా, ఎవరు ఆ ముఖమును చూడలేనటువంటిగా సూర్య తేజస్సుతో ఆ కొండను దిగి వస్తున్నటువంటి మోషే ముఖము ఎలా ఉంటుందో లేఖనములు వివరిస్తూ ఉన్నవి. అవును, ఎస్, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే ప్రతి బిడ్డ జీవితంలో ప్రకాశత మనకు కనబడుతూ ఉన్నది. అటువంటి వెలుగు చూసినటువంటి సౌలు గారు దేవుని 3 రోజులు అన్నపానములు లేకుండా దేవుని కొరకు ప్రార్థించటం, దేవుడు ఒక భక్తుడి దగ్గరికి, శిష్యుడి దగ్గరికి వచ్చి అననీయను పంపిస్తూ, అననీయ దమస్కు పట్టణంలోకి వెళ్ళి ఆయన చేతులు సౌలు తల మీద ఉంచగానే ఆయన కనుల నుండి పొరల వంటివి రాలగా అతడు చూపు పొందినవాడుగా కనబడుతూ ఉన్నాడు. అతడు గొప్ప వెలుగు సంబంధిగా లేఖనములు వివరిస్తూ ఉన్నవి. అంటే అతడు దేవుని నామము ధరించిన తరువాత అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ప్రజల ఎదుటను నా నామమును భరించువాడుగా, ఒక సాధనముగా పౌలును నేను ఏర్పాటు చేసుకున్నాను అంటూ ఉన్నాడు. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, మీ జీవితంలో ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు, ప్రభువు మిమ్మల్ని తాకినప్పుడు, మీలో ఉన్న దుష్టత్వమును తీసివేయటానికి మిమ్మల్ని మార్చినప్పుడు, ప్రభువు కొరకు సాధనములుగా, ప్రభువు కొరకు ఒక ఉన్నతమైనటువంటి వారిగా దేవుడు మార్చుకుంటాడు. ఇక్కడ పౌలు గారు జీవితంలో కూడా అటువంటి సంఘటన జరుగుతూ ఉంది. వెంటనే పౌలు గారు బాప్తిసం తీసుకున్నాడు. వెంటనే రక్షణ పొంది ఆహారం తీసుకొని బలము పొందినట్లుగా లేఖనములు వివరిస్తూ ఉన్నవి. అలాగే ప్రియులారా, దేవుని యొక్క మహిమను పొందినటువంటి నీవు దేవుని కొరకు ఒక సాధనముగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప అంతస్తులోనికి, మహిమలోనికి
నిన్ను తీసుకురాగలగడానికి ఒక సాధనముగా ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, ఇక్కడ షౌలు అనే పేరు గలటువంటి మనుష్యుడు బాప్తిస్మం తీసుకున్నటువంటి పౌలుగా మారుతూ ఉన్నటువంటి సమయము మనకు కనబడుతుంది. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని పౌలుగా మారాడో, దేవునిలో బలమైనటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు ఒక సాధనముగా వాడబడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనిషిలో కొన్ని తలాంతులు మనకు కనబడుతున్న నానా విధములైనటువంటి కృపావరములు, నానా విధములైనటువంటి కృపావరములు మనకు కనబడుతున్నవి. ఏమిటి అంటే, ఒకరికి స్వస్థపరిచే వరము, ఒకరికి బోధించే వరము, ఒకరికి మాట్లాడే వరము, ఒకరికి ప్రార్థించే వరము, ఒకరికి సహకారం ఇచ్చే వరము. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో లేఖనములు పరిశీలించినైతే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరమైన దేది త్రాగిలను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురు. అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుని తలాంతులను సంపాదించుకొని, స్వస్థత వరమును సంపాదించుకొని, దెయ్యాలను వెలగొట్టే వరములను సంపాదించుకున్నట్లుగా లేఖనములు వివరిస్తూ ఉన్నవి. పరమగీతంలో 1వ అధ్యాయము 10వ వచనములో మనం చూడగలిగితే, ఆభరణముల చేత నీ చెక్కెలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. ఆభరణములు, బయట ఆభరణములు ఎన్నో ఉండవచ్చు, కానీ పౌలు గారు ఇక్కడ అంతరంగ ఆభరణములు సంపాదించుకున్నట్లుగా కనబడుతుంది. ఏమిటి అంతరంగ ఆభరణములు? ప్రార్థన చేయుట, పాటలు పాడుట, స్వస్థపరుచుట, దెయ్యములు వెళ్ళగొట్టుట, దేవుని నామములో క్రియలు చేయుట. క్రియలేని విశ్వాసి మృతము అని బైబిల్ చెబుతూ ఉంది. ఇక్కడైతే దేవుని నామములో అనేకమైనటువంటి సంగతులను కనబడుతూ ఉంది. ఈ ఆభరణములు వధువు సంఘమునకు కావలసినటువంటి పెళ్లి కుమార్తెకు ఆభరణములు ధరిస్తారు. అది అంటున్నాడు, ఏమిటంటే ఆభరణముల చేత నీ చెక్కెలను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుతున్నది. అంటే అంతరంగ ఆభరణములు. అపోస్తుల కార్యములో 14వ అధ్యాయము 7వ వచనములో, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటవాడే, ఎనడను నడువలేక కూర్చుండి ఉన్నవాడు. అతడు పౌలు మాట్లాడుట వినను. పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముని గ్రహించి, నీ పాదమును మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఇప్పుడు మనం గమనిస్తే దేవునిలో బలమైనటువంటి ఆభరణం ఏమంటే స్వస్థపరిచే వరము, అదొక ఆభరణం. పాటలు పాడే వరము, అదొక ఆభరణము. వాయిద్యములు వాయించే వరము, అదొక ఆభరణము. నీకున్న తలాంతులను ప్రభువులో ఘనపరిచేవాడిగా వాడుకోవాలి. నీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రభువులో చూపించాలి. నీకున్నటువంటి టాలెంట్ ప్రభువులో ఘనపరిచినప్పుడు ప్రభు నీ టాలెంట్ను గుర్తించి నిన్ను ఇంకా ముందుకు ఆశీర్వదించే వాడిగా కనబడుతూ ఉన్నాడు. అటువంటి టాలెంట్ ఎవరికైతే ఉంటుందో, అటువంటి టాలెంట్ను ఎవరైతే గమనిస్తూ ఉంటుంటారో దాని కొరకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇలాగే మరొక వాక్య భాగంలో గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదవగలిగితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను,
అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూసి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరమును ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెనను. అందుకు వారు ఏమని చెప్పారంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆభరణము ఏదనగా, ఖైదీలో వేసినప్పటికీ వారు పాటలు పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. మీ ఖైదీలో ఉన్నామని బాధపడలేదు, ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ పాటలతో ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆభరణం ఏమిటంటే పాటలు పాడుట. అంటేనే భూకంపం వచ్చింది, చెరసాల తలుపులన్నీ బద్దలైపోయింది, వారి సంఖ్యలు విడిపోయాయి. వెంటనే పారిపోవలసినటువంటి వారు మరేం చేస్తున్నారంటే ఎక్కడికి కదలలేదు. ప్రేరా, ప్రభువు నమ్ముకున్నటువంటి వారు ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. నమ్ముటని వాళ్ళనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. అటువంటి నమ్మకమైనటువంటి ఎవరైతే ఉంటారో, ఎవరైతే జీవిస్తారో, అటువంటి నమ్మకమైనటువంటి స్థితే ఆభరణములు. అందుకంటాడు, ఆభరణములతోనూ హారములతోనూ శోభిల్లుతున్నటువంటి ఈ వధువు ఎవరు అని ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు 54వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనంలో, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త ఉన్నాడు. ప్రభువు నిన్ను సృష్టికర్త కనుక మనము ఆయనకు వధువుగా సిద్ధపరచాలని, సంఘమే ఒక వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూసే సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయము ఆ పెళ్లి కుమార్తెగా ఆభరణములతోనూ హారములతోనూ ఎప్పుడైతే మనము ఎదురు చూస్తూ ఉన్నామో, అటువంటి వారిగా మనము నమ్ముకున్న ప్రతి విశ్వాసి ఆయన యొక్క రాకడకు ఎదురు చూడాలని, ఎదురు చూసే ధన్యత అందరికీ కలగాలని, వధువుగా ఏర్పడాలని, ఆభరణములతో అంటే మనకున్న తలాంతులను ప్రభువులో ఉపయోగించుకొని మనం ప్రభువు కొరకు పాటుపడే ఒక పాత్రగా, సాధనములుగా పౌలు గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక ద్వీపంలోకి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఓడ పగిలిపోయి వారు సముద్రంలోంచి ఒడ్డుకొచ్చినప్పుడు, ఒక ద్వీపంలో అనాగరికతలో ఉన్నటువంటి మనుషుల యొద్దకు వెళ్ళినప్పుడు, ఆ సెలలో వెళ్ళినటువంటి వణుకుపోతూ ఉన్నటువంటి వారు మంటలు వేసుకున్నప్పుడు పౌలు గారు కూడా కొన్ని పొలలు ఏరి ఆ మంటలో వేసినప్పుడు, ఆ పొలంలో నుంచి ఒక విషసర్పము ఆయన చేతిని కరిచినప్పుడు విదిలించుకోలేని పరిస్థితుల్లో దాన్ని విదిలించుకుని ఆ మంటలో పడవేసినప్పుడు అందరూ అనుకున్నారు, మనం న్యాయంగా మనం పోరాడితే న్యాయము మన చుట్టూ ఉంటుంది. అందుకే నువ్వు ధర్మమును కాపాడితే ధర్మము నిన్ను కాపాడుతూ ఉన్నట్లుగా, మనము నీతి నిజాయితీ మార్గంలో మనం వెళుతున్నప్పుడు ఆ నీతే మనల్ని కాపాడుతూ ఉన్నట్లుగా దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకే ప్రియుడా, ఆ ద్వీపవాసులు అతను ఒక దేవత, ఒక దేవుడు అని అంటూ ఉన్నాడు. అందుకే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మనకు భర్త ఉన్నటువంటి భర్త దేవుడు అనగా మనకు దేవుడిగా, అంటే మనము చేసే ప్రతి క్రియ వలనను, మనం చేసే ప్రతి ప్రవర్తన వలనను. అందుకే పౌలు గారు ప్రభువును నమ్ముకున్నాడు కనుక ఆయన ఆభరణములతోనూ హారములతోనూ పెండ్లి కుమార్తెగా సిద్ధపడి అనేక ప్రజలను మార్చే వాడుగా కనబడుతున్నాడు. ప్రియ విశ్వాసి, దేవుని నమ్ముకున్నటువంటి మనము కూడా మనము వధువు సంఘంగా, వధువులుగా మనం సిద్ధపడి రేపు రాబోయే రాకడలో ఎత్తబడే ధన్యత మనకందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇంతవరకు సౌలు జీవితంలో
ఎటువంటి నీ ప్రభావం, నీ వెలుగును కనబరిచి పౌలుగా మార్చావో, వినుచున్న బిడ్డలు సౌలు లాంటి జీవితంలో ఉన్నప్పటికీ వారి యొక్క భయంకరమైనటువంటి స్థితిగతులను మార్చి నీ ప్రభావమును వారిలో ఉంచి దుష్ట శక్తులను, అంధకార శక్తులను తీసివేసి ఇదిగో వినటువంటి వాక్యము ద్వారా గొప్ప వారి జీవితంలో వెలుగును ప్రకాశింపజేసి నీ కొరకు పాత్రలుగా, సాధనములుగా వాడుకునే ధన్యత దయచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబాలలో నైనా ఆదరణకరంగా, మహిమకరముగా వారి జీవితాలలో ఉన్నట్లుగా ఆశీర్వదించమని, మేలుకరమైనటువంటి దీవెనలు ఆ కుటుంబానికి దయచేయమని, చూస్తూ ఉన్న ప్రతి విశ్వాసకిని, బిడ్డకును మీ ఆశీర్వాదం అందజేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.